ఫైర్ బ్రాండ్, లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ బచ్చన్. ఈ పేర్లన్నీ 80, 90 దశకంలో సినిమాలు చూసిన వాళ్ళందరికీ ఇవన్నీ చెప్తే ఒకరి పేరు గుర్తొస్తుంది. ఆవిడే విజయశాంతి. ఇప్పటికి కూడా సినిమాలలో అప్పుడప్పుడు పాత్రలు చేస్తూ సినిమాలలో కనిపిస్తుంది. ఈమె రాజకీయంగా కూడా గతంలో ఎంపీ అయి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొంది. ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయింది. అసలు ఎవరు ఊహించని విధంగా విజయశాంతి ఎమ్మెల్సీ అయింది. ఇప్పుడు మరో పేరును కూడా ట్యాగ్ లైన్ను తన పేరు పక్కన పెట్టుకోవాలని ఆతృతతో ఎదురు చూస్తుంది. అదే మినిస్టర్ విజయశాంతి. కాంగ్రెస్ గవర్నమెంట్లో అనుకోకుండా ఎమ్మెల్సీ అయిన విజయశాంతి నేను మంత్రి ఎందుకు కాకూడదు అనే విషయంలో కూడా ఆమె ఆలోచిస్తూ కాంగ్రెస్ అధిష్టానంతో కూడా చర్చలు జరుపుతుంది. ఈ మధ్య కాలంలో రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు విజయశాంతి. ఈమె వచ్చే క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో దాదాపు గంట సేపు కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని, అట్లాగే సినీ గ్లామర్ కూడా ఉంది, నాకు ప్రజల్లో కూడా ఒక బ్రాండ్ ఉంది అనే విషయాన్ని కూడా అధిష్టానానికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో తనకు మంత్రి పదవి ఇస్తే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని కూడా అధిష్టానానికి తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే అసలు ఎమ్మెల్సీ అనే లిస్టులోనే విజయశాంతి పేరు లేకుండా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. దీని వెనుక ఢిల్లీ అధిష్టానం పెద్దల సపోర్ట్ తోటే విజయశాంతి ఎమ్మెల్సీ అయిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయశాంతి ఎమ్మెల్సీ కావడం వెనుక మీనాక్షి నటరాజన్ కూడా ఒక కీలక పాత్ర పోషించింది. విజయశాంతి ఎమ్మెల్సీ కావడం, అట్లాగే ఢిల్లీ పెద్దలను ఒప్పించి ఎమ్మెల్సీ పదవిని విజయశాంతికి కట్టబెట్టడంలో మీనాక్షి నటరాజన్ కూడా కీలక పాత్ర పోషించిందని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడిచింది. అట్లాగే ఇప్పుడు గత కొన్ని నెలలుగా కూడా ఎప్పుడెప్పుడు క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. దీంట్లో చాలామంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా తమకు మంత్రి పదవి కావాలని కూడా అధిష్టానానికి, అట్లాగే ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా విజ్ఞప్తులు చేశారు. గతంలో చాలాసార్లు సీఎం ఢిల్లీకి వెళ్ళి అక్కడ అధిష్టానాన్ని కలిసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా చర్చలు జరిపి ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలనేది ఆ విషయం పైన కూడా చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు ఒకవేళ క్యాబినెట్ విస్తరణ కనుక జరిగితే దాదాపు 5గురిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇంకా కొన్ని శాఖలు కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. వీటిని ముఖ్యమంత్రికి ఇప్పటికే వర్క్ లోడ్ పెరిగిందనే ఉద్దేశంతో అట్లాగే క్యాబినెట్లో కూడా ఇంకా కొంతమందిని తీసుకునే అవకాశం ఉంది. దాంట్లోనే ప్రత్యేకించి విజయశాంతిని తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. వాళ్ళలో ఒక మహిళా మంత్రి పైన కూడా గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే గతంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో ఒకరిని క్యాబినెట్ నుంచి తొలగించి అదే స్థానంలో విజయశాంతిని తీసుకుంటారు. ఆ ఒక్క మహిళా మంత్రిని కూడా తప్పించి ఆమె స్థానంలోనే విజయశాంతిని క్యాబినెట్లోకి తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ మంత్రిని తొలగించకపోయినా కూడా ఇంకా 5 స్థానాలు అయితే భర్తీ చేయాల్సి ఉంది. కాబట్టి ఆ స్థానంలో తప్పకుండా విజయశాంతిని అయితే మంత్రి పదవి వరిస్తుందని కూడా ఇప్పుడు ఇటు రాజకీయ వర్గాల్లో, కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే విజయశాంతికి మీనాక్షి నటరాజన్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ మధ్య కాలంలో కనుక క్యాబినెట్ విస్తరణ కనుక జరిగితే విజయశాంతికి తప్పకుండా మంత్రి అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చూద్దాం మరి అసలు విజయశాంతి ఫైర్ బ్రాండ్, రామ్లమ్మ, లేడీ అమితాబ్ ఇట్లా రకరకాలుగా ఆమెకు పేర్లు ఉన్నాయి. దాంతోపాటు ఆమె పేరు పక్కన కూడా మినిస్టర్ అనే ఒక పదం వచ్చి చేరుతుందా, ఆ పదవి వచ్చి ఆమెను వరిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిందే.